వెల్కమ్ బ్యాక్ టు మమ్స్ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను చూపించే రెసిపీ గోబీ 65. దీన్ని కాలీఫ్లవర్ 65 కూడా అని అంటారు. ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వీటిని నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని హీట్ చేసుకోవాలండి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ని బాగా హీట్ చేసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న గోబీని అంతా ఈ వాటర్లోకి వేసి 2 నుంచి 3 నిమిషాలు వాటికే ఉడికించుకోవాలి. ఇలా 2-3 నిమిషాల కంటే ఎక్కువ ఉడికించుకోకూడదు. ఇలా గోబీని ఉడికించడం వల్ల గోబీలో ఏమైనా చిన్న చిన్న పురుగులు ఉంటే బయటకు వచ్చేస్తాయి. గోబీ కూడా కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఇలా వాటర్ని అంతా గోబీ నుంచి సపరేట్ చేసుకొని గోబీని అంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఇలాగా. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కొంచెం మైదా పిండి, కొంచెం శనగపిండి, కొంచెం మొక్కజొన్న పిండి, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, రుచికి తగినంత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, చిటికెడు సోడా ఉప్పు, గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం ఫుడ్ కలర్ అయితే ఆప్షనల్. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండినంతా బాగా కలుపుకోవాలి. మనకి పకోడీ పిండి వస్తుంది కదా, అలా కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు గోబీని అంతా ఈ పిండిలోకి వేసుకొని పిండి అంతా గోబీకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోండి. చూడండి ఇలాగా. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని తీసుకొని హీట్ చేసుకోవాలి. ఇలా గోబీని విడివిడిగా ముక్కలుగా వేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను కదా, అలా విడివిడిగా ముక్కలుగా వేసుకోండి. పకోడీ పిండి వేసుకున్నట్టు ముద్దగా అయితే వేయకండి. ఇలా నేను చూపించినట్టు విడివిడిగా వేయండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టుకొని ముక్కలను అయితే ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై ఐటమ్ ఏదైనా సరే మీడియం ఫ్లేమ్లోని పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అంతేకాకుండా డీప్ ఫ్రై ఐటమ్స్ ఏదైనా సరే వేసిన వెంటనే తిప్పకండి. ఇలా 3 to 4 మినిట్స్ తర్వాత టర్న్ చేసుకోండి. అలా టర్న్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా గోబీ ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ ఆయిల్ లేకుండా తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. మిగిలిన పిండి కూడా అంతేనండి, సేమ్ ప్రాసెస్. విడివిడిగా ముక్కలు వేసుకొని వేయించుకొని బాగా వేగిన తర్వాత వాటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మీకు ఎలా ఎన్ని వాయిలు అయితే అన్ని వాయిలు. ఇప్పుడు లాస్ట్ అడుగున మిగిలిన పిండిలోకి 2 పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు వేసుకొని కలుపుకొని వీటిని కూడా విడివిడిగా వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మమ్స్ కుకింగ్ ఛానల్. బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే గోబీ 65 పప్పులోకి, సాంబార్లోకి, ఏ ఐటెంలోకైనా చాలా బాగుంటుంది.